కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. ఏంటండి ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? కరీంనగర్ లో ఉన్న బెస్ట్ హలీం షాప్ కి అయితే మనమైతే వచ్చేసాము. హిందూ సోదరులతో పాటు ముస్లిం సోదరులు కూడా ఎంతగానో ప్రేమించే హలీం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. హలీం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రాసెస్ నడుస్తుంది, సో హలీం టేస్ట్ ఎలా ఉంటుంది, మనం ఒకసారి ఇవన్నీ మాట్లాడుకోవడానికి అయితే మనం ఈట్ మోర్ హలీం సెంటర్ కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఆ హలీం ఏ విధంగా మేకింగ్ చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. అక్కడ ఓనర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం ఇక్కడ బోన్ సూప్ అయితే మేకింగ్ అయితే అవుతుంది. ఒకసారి ఇది కావడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ మనతో మాట్లాడడానికి బావర్చి అంటే మాస్టర్ చెఫ్ అన్నమాట. హలీం కూడా తనే చేస్తాడంట, ఒకసారి వారి మాటల్లోనే విందాం. నమస్తే. नमस्ते। సో ఇది ఏంటి? ये है बोन सूप है, अच्छा। मटन बोन सूप जो हरीश के अंदर ऐड करके खाने का है। ये कितना टाइम लगता पकने को? ये पकने के लिए तकरीबन एक 4 से 5 घंटे लगते हैं इसको। इसकी मेकिंग क्या है, सुबह शुरू हो जाती, इसमें काजू आता, बादाम आता और दही आता, बोन्स आते, बोन्स वगैरह भी आते। आने के बाद इसको पकाना पड़ता, तकरीबन 4 घंटे पकाने के बाद इसका पूरा फ्लेवर है, पूरा जूस जो है छोड़ देता हूँ। छोड़ने के बाद इसमें हरीश में ऐड करके खाते। సో ఇక్కడ చూసుకున్నట్టయితే బోన్ సూప్ హరీస్ లో వేసుకొని తింటారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చెప్పేసి చూస్తున్నాను. హరీస్ కావడానికి ఎంత టైం తీసుకుంటారు? हरीश बनाने के लिए देखो तकरीबन 8 घंटे लगते हैं। सुबह 6 o'clock से 6 बजे से जो काम चालू होता तकरीबन 4 बजे तक चलता होगा। सुबह 6 से 4 बजे तक चलता। సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హలీం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న ఇది ఎంతసేపు ఇట్లా చేస్తారు? ఇది పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం తయారైతుంది. ఓకే. పొద్దున 6 గంటల నుంచి బట్టి కట్టెలేసి పెడతాం. సుమారుగా ఇది మొత్తం ఇది స్మాష్ కావడానికి ఎంత టైం తీసుకుంటది? ఒక 1 అవర్ తీసుకుంటది. ఒక్కొక్క అంటికి ఒక 1 గంట సేపు కంటిన్యూస్ గా ఇట్లా చేస్తూనే ఉండాలి. ఫస్ట్ మొత్తం దీనికి అది కొట్టిన తర్వాత రెడీ అయిన తర్వాత గీ వేస్తాం. గీ వేస్తూ 1 అవర్ తో అలా చేస్తూనే ఉండాలి. 1 అవర్ కొట్టిన ఉండాలి. ఇప్పుడు నార్మల్ గా అటు నుండి ఇటు నుండి 2 స్టిక్స్ తో కొడతారు కదా, మరి దాని వల్ల ఇంకా సమయం ఏమన్నా ఇక్కడ నుంచి అక్కడ కొట్టడం ఏంటంటే మొత్తం మిక్స్ అవుతుంది, మంచిగా కలుస్తుంది. సో చూసారు కదా ఏ విధంగా ఉందో. దీని స్మెల్ అరోమా కూడా ఇంకా మొత్తం పూర్తి కాకముందే ఆహా అలా ఒకసారి ఇది మీరు కొడితే మీకు తెలుస్తుంది. కొట్టొచ్చా? కొట్టండి. ఎట్లా ఇది ఇంతేనా? అంతే. అట్లా చాలా కష్టం ఉంటది, ప్రాక్టీస్ కావాలి. మీరు ఇట్లా పైకి ఇట్లా ఇట్లా అంటారు కదా అన్న, అదే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అది చూడండి ఎంత స్మాష్ అయిపోయిందో. ఇంకా కొంచెం ఉంది, ఇంకొక 20 minutes ఇలాగే చేయాలి. నేను ఒక 2-3 టైం చేస్తేనే. చూసారు కదా చాలా కష్టంగా ఉంది అన్న, మీరే చేయాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టైం కూడా 2 o'clock అవుతుంది. ఇది రెడీ కావడానికి ఇంకొక 2 hours అయితే టైం పడుతుంది. ఇది మనకి ఈవినింగ్ అయితే 4 o'clock స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత అసలు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన ఓనర్ గారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. సో మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న హలీం సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పూర్తి వివరాలు అందించడానికి మన హోటల్ ఓనర్ అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ అర్షద్. సో కరీంనగర్ లో హలీం అంటేనే ఈట్ మోర్ అని గుర్తొస్తుంది. గతంలో హ్యావ్ మోర్ అని కూడా మీరు పెట్టారంట. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది హలీం స్టార్ట్ చేసి? 14th year నుంచి మనం హలీం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ హ్యావ్ మోర్ పేరు ఉండే మాది. అదే మా కొన్ని హ్యావ్ మోర్ పేరుతో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చేస్తే పేరు చేంజ్ చేసినాం, ఈట్ మోర్ అని చేసినాం. ఈట్ మోర్ 3 years తో నడిపిస్తున్నాం ఈట్ మోర్ పేరు. సో అన్న హలీం తయారు కావడానికి ఏ టైం నుంచి ఏ టైం దాకా పడుతుంది? హలీం మనం పొద్దుగాల 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం.
6 గంటలకి మటన్ తీసుకుంటాం. దాన్ని మళ్ళా బయలు చేయడానికి 4 to 5 hours అవుతుంది. మటన్ బయట దాని తర్వాత మన 10 hours అయితే మాక్సిమం అవుతుంది. 8 to 10 hours హలీం పువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు అవుతుంది. సో మటన్ లో చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి కదా, మటన్ ఏ రకమైన మటన్ వాడతారు? మనం తెలంగాణ బోట్లనే వాడతాం, వేరే ఏం మటన్ వాడతాం. 14 years నుంచి ఒకటే మనం మొత్తం బోట్ల మటన్ యూజ్ చేస్తాం, ప్యూర్ మటన్. నార్మల్ గా ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారన్నా? దీనిలో డ్రై ఫ్రూట్స్, మసాలాస్, రైస్ అన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం యూజ్ చేస్తాం. కానీ ఇది ఒకటి హెల్తీ ఫుడ్. మనం ఈ డైలీ తింటే కూడా మనకి ఏం హెల్త్ ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు సుమారుగా రోజుకి ఎంత మంది వస్తుంటారు? సుమారుగా రోజు అయితే మనం చెప్పలేం, కానీ రష్ అయితే చాలా బాగుంటది. 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి 6-6:30 వరకు అయితే చాలా పార్సల్ రష్ చాలా ఉంటది. సో హలీం లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్న? హలీం లో మనది స్పెషల్ అయితే మటన్ హలీం ఉన్నది. మనం 14 years నుంచి అది ఒకటే చేస్తుండే. 2 years నుంచి మనం చికెన్ హలీం కూడా తయారు చేస్తున్నాం, కానీ మెయిన్ మనది మటన్ హలీం స్పెషల్. అన్న జనరల్ గా రంజాన్ సీజన్ లోనే హలీం అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో ఇది నార్మల్ డేస్ లో కూడా స్టార్ట్ అవుతుందా, లేదు రంజాన్ కే స్పెషల్ గా స్టార్ట్ అవుతుందా? మనం అయితే ఓన్లీ రంజాన్, ఫస్ట్ రంజాన్ నుంచి లాస్ట్ రంజాన్ వరకు ఉంటాం. సో హలీం లో ముఖ్యంగా గీ వాడతారు కదా, ఇవన్నీ నేచురల్ గా తీసుకొచ్చిన గీనేనా లేకపోతే ఏదైనా రెడీమేడ్ గా తీసుకున్న గీయా? 14 years నుంచి హైదరాబాద్ నుంచి మురుగన్ గీ వాడుతున్నాం, వేరే గీ మనం వాడడం. బెస్ట్ క్వాలిటీ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు 14 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాం అన్నారు కదా, మీరు స్టార్ట్ చేసినప్పుడు హలీం రేట్ ఎలా ఉండేది? మనం స్టార్ట్ చేసినప్పుడు 80 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాం. సో మన దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయి అన్న హలీం రేట్ లో? మన దగ్గర చికెన్ హలీం 180 ఉన్నది, మటన్ హలీం లో 220 రూపీస్ ప్యాక్ ఉన్నది. సో హలీమే కాకుండా ఏదైనా డిఫరెంట్ స్వీట్స్ కానీ ఏదైనా దొరుకుతున్నాయి? మన దగ్గర చాలా స్వీట్స్ ఉన్నాయి డిఫరెంట్. షైదూద్ మలాయ్, మ్యాంగో మలాయ్, సీతాఫల్ మలాయ్, క్రీమ్ ఫ్రూట్ సలాడ్, మన రబడి, కద్దుకా ఖీర్, డబల్ కా మీఠా, షాయి టుకడా అన్ని ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు అది రంజాన్ సీజన్ లో దొరుకుతుందా, ఎనీ టైం దొరుకుతుందా? ఓన్లీ మనం రంజాన్ సీజన్ ఇది చేస్తామని. ఇప్పుడు హలీం చేయడానికి చెఫ్ ఎవరైతే ఉన్నారో అది ఇక్కడ నుంచే తీసుకొచ్చారా లేకపోతే బయట నుంచి స్పెషల్ గా రంజాన్ కోసం అనే ఎవరైనా చెఫ్ ని తీసుకొచ్చారా? ఎందుకంటే 14 years నుంచి నడిపిస్తున్నారు కదా, అప్పటి నుంచి ఒకే రకమైన ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారా? 14 years నుంచి టోటల్ స్టాఫ్ నాది సేమ్ స్టాఫ్ ఉన్నది. కుక్, షెఫ్ అయినా, మన వేరే షెఫ్ కింద అయినా, మన వేరే పిల్లగాళ్ళు అయినా, అందరు మన సేమ్ స్టాఫ్. దానివల్ల టేస్ట్ కూడా సేమ్ ఉన్నది. సో ఇక్కడ దొరికే హలీం కి ఎందుకంత స్పెషాలిటీ ఉంది, ఒకసారి ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? ఇర్ఫాన్. ఎక్కడి నుంచి వచ్చారు? వేములవాడ నుండి. అంటే ఈ హోటల్ గురించి మీకు ఫస్ట్ తెలుసా? తెలుసు, అక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ కరీంనగర్ బాగుంటది అని, అంటే ఇక్కడికి వచ్చి. సో ఎప్పటి నుంచి తింటున్నారు హలీం? పోయినసారి కూడా రంజాన్ వచ్చి తినిపోయినా, మళ్ళీ ఇక్కడికి వచ్చి. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది అన్న, బాగుందా? బాగుంది. 180కి ప్లేట్ అంట. క్వాంటిటీ విషయంలో ఎలా అంటే బాగుంది అన్న, హలీం అయితే బాగుంది. ఇక్కడైతే మరొక కస్టమర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ హలీం ఎలా ఉంది. నమస్తే అన్న, మీ పేరు? अनीश। कब से खा रहे हलीम? ये फर्स्ट टाइम आया मगर बहुत अच्छे है हलीम। आप क्या खाए? हलीम खाए, मटन हलीम। मटन हलीम हाँ। कैसा लगा? बहुत मस्त लगा। ये जो सीजन में मिलता ना हलीम, हाँ। आपको कैसा लग रहा? सीजन में रमजान के महीने में खाने का मजा ही कुछ और है, बढ़िया लगा। आप बोल सूप पिए ना, वो हाँ। कैसा लगा? अच्छे है उन्होंने भी। वो भी अच्छा है। हाँ। तो ये रेट पे आपको क्वांटिटी क्वालिटी कैसा है? नहीं, पैसे के हिसाब से बहुत अच्छे है। సో మీ పేరన్నా? సూర్య। సూర్య. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ లో। కరీంనగర్. ఇక్కడ హలీం ఉంది కదా, రంజాన్ సీజన్ లో హలీం కో స్పెషాలిటీ ఉంటుంది. అంటే రంజాన్ సీజన్ లో వాస్తవంగా కరీంనగర్ లో హలీం స్పెషల్. కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో ఈట్మోర్ హలీం అయితే బాగుంటుంది. అంటే గతంలో మీరు ట్రై చేశారా? ఎన్నోసార్లు ట్రై చేసాం. ఎప్పుడు తీసుకెళ్ళినా ఇదే ప్లేస్ నుంచి తీసుకెళ్తాం, మళ్ళీ వేరే ప్లేస్ నుంచి అయితే తీసుకెళ్తాం. టేస్ట్ పరంగా ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుందండి, ప్యూరిటీ గానీ అన్ని గానీ వీళ్ళు వాడే క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది. అందుకోసం మేము ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తాం, వేరే కాడికి వెళ్ళి తీసుకెళ్తాం హలీం. ఇక్కడ మరికొందరు హలీం ప్రియులు అయితే ఉన్నారు, ఒకసారి వారిని అయితే అడిగి తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరు? హాయ్, దిస్ ఇస్ బాబర్ షేక్. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత హలీం తింటున్నారా? అవును, ఆఫ్టర్ ఇఫ్తార్ యాజ్ పర్ రోజా తర్వాత ఇఫ్తార్ తర్వాత తింటే బాగుంటది. ఫజర్ అంటే పొద్దున దొరకడం చాలా కష్టం, మన హైదరాబాద్ సిటీలో మాత్రం దొరుకుతుంది.
సో ఎక్కడ నుంచి వచ్చారా ప్రజెంట్ సుల్తాన్ ఇక్కడ 20 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడనే స్పెషల్ ఎందుకు? కరీంనగర్ లో చాలా హలీం ప్లేసెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడికి వచ్చి తినాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ కరీంనగర్లో చాలా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఈ టాప్ 1 లో నడుస్తుంది ప్రజెంట్ అయితే, అందుకే ఇక్కడ రావాల్సి వస్తుంది. సో మీరు హలీం ఏ హలీం ఆర్డర్ చేసుకుంటారు? మటన్ హలీం. మటన్ హలీం. మటన్ చికెన్ హరీస్ కూడా బాగుంటది. మటన్ హలీం అంటే కొంచెం స్పెషల్ ఉంటది, కొంచెం మన డ్రై ఫ్రూట్స్ కానీ మిగతా క్వాంటిటీ కానీ ఇందులో పడే ఇంగ్రీడియంట్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. సో వీళ్ళు పెట్టిన రేట్ కి క్వాంటిటీకి ఓకేనా మీకు? క్వాంటిటీ పర్పస్ లో ఓకే. రేట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం ఇంక్రిమెంట్ అయింది, ఎందుకంటే రేట్స్ కంపేర్ చేస్తే కూడా మన ఇంగ్రీడియంట్ దాంట్లో వేసేటి వాటి పెరగడం వల్ల ఈ హలీం రేట్ కూడా పెరగాల్సి వస్తుంది. సో హలీం తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో పడే ఇంగ్రీడియంట్స్ వల్ల మనం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు అప్పుడు తింటే దీన్ని ఎనర్జీ డబుల్ ఎనర్జీ ఇస్తుంది. అన్న మీకు ఎలా అనిపించింది హలీం? యాక్చువల్లీ అనిపించడానికి ఏం లేదు, ఇది యాక్చువల్గా టాప్ నంబర్ 1. టేస్ట్ విషయంలో ఎలా ఉంది? టేస్ట్ ఆల్వేస్ ఎక్సలెంట్ ఉంటది. ఇంతకుముందు హ్యావ్ మోర్ అని ఉంటే, Yeah. ఇప్పుడు ఇది ఈట్ మోర్ గా అయింది. యాక్చువల్లీ వీళ్ళు కరీంనగర్ లో టాప్ నంబర్ 1 క్యాటర్స్ కూడా. సో మరికొందరు కస్టమర్స్ అయితే ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేనా? సుమంత్. ఎక్కడ నుంచి? ఇక్కడ కరీంనగర్ నుంచి. సో ఎప్పటి నుంచి తింటున్నారు హలీం? లాస్ట్ టైం వచ్చినాము, ఇప్పుడు కూడా వచ్చినాము. కరీంనగర్ లో ఇన్ని హలీం షాప్స్ ఉండగా ఇక్కడికే ఎందుకు వచ్చారు? అంటే అంత లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ బాగా నచ్చింది, సో ఇంకా ఇక్కడ ఇప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందని వచ్చాను. రేట్ విషయంలో హలీం కి క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ ఎలా? రీజనబుల్ అండ్ అఫోర్డబుల్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ నయీం. సో ఎక్కడి నుంచి వచ్చారు? అన్నా నేను కరీంనగర్ నుంచి. కరీంనగర్. సో గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు హలీం ప్రతి సంవత్సరం ట్రై చేస్తున్నారా? ప్రతి సంవత్సరం తింటా, డైలీ 30 days తింటా. ఒక్క పొద్దు ఇచ్చి పెడితేనే ఫస్ట్ వచ్చి హలీం తిండి మళ్ళీ నమాజ్ కి పోతా. టేస్ట్ గ్యారంటీ. క్వాలిటీ క్వాంటిటీ మారలేదని చెప్తారు ఫస్ట్ నుండి? క్వాలిటీ కూడా మారలే, క్వాంటిటీ కూడా మారలే, టేస్ట్ కూడా మారలే. సో చూసారు కదా జనాలకు హలీం మీద ఉన్న ప్రేమ. ఒకసారి మనం కూడా ఆర్డర్ చేసుకొని ట్రై చేద్దామని చెప్పేసి నేను చికెన్ హలీం అండ్ మటన్ హలీం అయితే ఆర్డర్ చేశాను. సో అది వస్తుంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో మాటల్లోనే మన హలీం అయితే వచ్చేసింది. మటన్ చూసారు కదా, ఇది మటన్ హలీం, చికెన్ ఇది చికెన్ హలీం. క్వాంటిటీ కూడా చాలానే ఉంది. మటన్ షర్వా సో అద్భుతంగా ఉంది. ఫస్ట్ అయితే మనం అయితే చికెన్ హలీం అయితే ట్రై చేసి చూద్దాం. సో మనకు నార్మల్ గా పెళ్లిళ్ళలో కూడా హలీం దొరుకుతుంది కదా, కానీ రంజాన్ లో దొరికే హలీం కి ఒక స్పెషాలిటీ ఉంటది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది. సో ఆ వైబ్ అయితే రంజాన్ లోనే వస్తుంది. సో ఇక్కడ టేస్ట్ మాత్రం మటన్ హలీం అయితే అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మటన్ హలీం రేట్ వచ్చేసి అయితే 220 రూపీస్ ఉంది. చికెన్ హలీం కూడా చాలా బాగుంది, చాలా టెండర్ గా ఉంది. సో కరీంనగర్ లో రంజాన్ సీజన్ లో హలీం ప్రియులు అయితే ఈ విధంగా వాళ్ళ సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదా, రంజాన్ సీజన్ లో హలీం క్రేజ్ మామూలుగా లేదు. ఆ క్రేజ్ లో నంబర్ 1 గా ఉన్న ఈట్ మోర్ వాళ్ళైతే మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీతో ప్రజల్ని అయితే ఎప్పుడు ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తోని సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.